వేగా జ్యువెలర్స్లో ఇన్స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. హైదరాబాద్లో ఉన్నటువంటి జంతు ప్రేమికులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యేటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ హాస్పిటల్లో వెటర్నరీ హాస్పిటల్లో సర్జన్గా పనిచేసేటువంటి వెంకట్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి తను ఒక ప్రైవేట్ క్లినిక్ని నడుపుతూ ఆ క్లినిక్లో వీధి కుక్కలను బలవంతంగా నిర్బంధించి వాటి నుంచి అక్రమంగా రక్తాన్ని సేకరించి వాటి నుంచి ఒక్కొక్క కుక్క నుంచి 2 లీటర్ల వరకు కూడా బ్లడ్ని సేకరించి వాటిని పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఓనర్లకు అమ్ముతున్న దందా బయటకు వచ్చింది. ఇలా దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటకు రావడంతో ఇప్పుడు జంతు ప్రేమికులందరూ కూడా స్పందిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు లైవ్ కాల్లో మాట్లాడడానికి సినీ నటి, దర్శకురాలు, నిర్మాత, జంతు ప్రేమికురాలైనటువంటి రేణు దేశాయ్ గారు. రేణు దేశాయ్ గారు నమస్తే అండి. Namaste. Not just Jantu Premikala, I'm a founder of an NGO also. Yes. Official. సో మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలని ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం మీ వంతుగా ప్రయత్నిస్తున్నారు. సో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్సిడెంట్ చూశాక, విన్నాక నిజంగా ఇలాంటివి కూడా ఇంకా జరుగుతున్నాయా హైదరాబాద్ నగరంలో అనిపిస్తుందా? అన్న మీకు ఒకటే చెప్తాను, మనుషులకే పట్టుకొని కిడ్నీస్ అండ్ లివర్ అండ్ బ్లడ్ కి దందా చేస్తున్నారు. పాపం మీ కుక్కల దిక్కు ఎక్కడుంది? సి యాజ్ అ ఎన్జిఓ పర్సన్, బికాస్ మీరు ఒక రిపోర్టర్, సో మీకు మీ ఆఫీస్ లో మీ ప్రొఫెషన్ తగ్గట ఏవో నడుస్తుంది తెలుసు. సో నాకు 2 years అయింది ఎన్జిఓ స్టార్ట్ అయిపోయి. నాకు హైదరాబాద్ లో, అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ సిటీ ఆన్ గ్రౌండ్ ఏవేవో నడుస్తుంది నాకు చాలా తెలుసు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా వెన్ వీ వర్ జస్ట్ డిస్కసింగ్, నాకు దీనికన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఏ అయిపోతుంది, ఐఎమ్ నాట్ ఎ డిటెక్టివ్ ఆర్ ఐ కాంట్ గెట్ ప్రూఫ్. సో నాకు ఇది నడుస్తుంది, నాకు సంవత్సరం ముందు నుంచి తెలుసు. తప్పు ఎవరిది చెప్పినా డిమాండ్. ఈ రిచ్ పీపుల్ పెద్ద పెద్ద బ్రీడ్స్ కొనేసి ఆ బ్రీడ్స్ కి సరిగా 60 days కూడా అవ్వకుండా ఆ పప్పిని తల్లి దగ్గరే తీసేసుకుంటున్నారు. వాళ్ళకి చిన్న క్యూట్ పప్పి కావాలి, 45 days 50 days తీసేసుకుంటున్నారు. సో ఆటోమేటిక్లీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంటుంది. ఇది బేసిక్ సైన్స్. అది ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిన వల్లే ఒక సంవత్సరంలో 2 years లో ఆ డాగ్స్ చాలా వరకు ఇది అయిపోతున్నాయి. సమ్ ఆఫ్ ది అదర్ దే విల్ గెట్ సమ్ ఇన్ఫెక్షన్, సమ్ పార్వో వైరస్ ఏదో ఒకటి అవుతుంది. ఆర్ కొత్త స్టార్ట్ అయిందంటే సర్జరీస్, హిప్ రిప్లేస్మెంట్. మనం మనుషులు చూస్తారు ఇప్పుడు. సో డిమాండ్ ఉంటే, ఇఫ్ దేర్ ఆర్ రిచ్ పీపుల్ రెడీ టు పే lakhs of rupees and thousands of rupees, మన ఉన్న కాలంలో, మన కలియుగంలో ఉన్నారు. ఇక్కడ చెప్పాను కదా, మనుషులకే దిక్కులేదు. పాపం చిన్న పిల్లలు, పేదవాళ్ళని కిడ్నాప్ చేసుకుని వాళ్ళ ఆర్గన్స్ హార్వెస్ట్ చేస్తున్నారంటే కుక్కలకి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అండ్ టిల్ ద టైమ్ యూ డోంట్ ఫైండ్ ఇట్ విత్ ప్రూఫ్, ఎవ్రీవన్ విల్ కమ్ అండ్ ఫైట్. ఎవ్రీవన్ ఇస్ రెడీ టు ఫైట్. ఎవ్రీవన్ ప్రపంచంలో ఇప్పుడు చూస్తే అందరూ ఫైట్ మోడ్ లో ఉన్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ దట్ something like this has come out, and it is not just one. నాకు ఇంకొక చాలా ఫేమస్ డాక్టర్ తెలుసు, బట్ ఆయనకి గవర్నమెంట్స్ చాలా మంచి లింక్స్ ఉన్న వల్లే ఐ కాంట్ టేక్ హిస్ నేమ్, ఐ కాంట్ మెన్షన్ ఇట్ ఎనీవేర్. ఆయన కూడా ఈ వెటనరీ హాస్పిటల్ పేరు కింద చాలా నడుస్తాయి. ఐ వాస్ టోల్డ్ ఆల్సో బికాస్ ఐ డూ రెస్క్యూస్ రెగ్యులర్లీ, కొన్ని కొత్త వచ్చిన వెట్ డాక్టర్స్, న్యూ కమర్స్, దే ఆర్ ట్రైంగ్ టు గెట్ కిటన్స్, క్యాట్స్, పప్పీస్ ఫ్రమ్ ద స్ట్రీట్ టు డూ ఎక్స్పెరిమెంటేషన్. వాళ్ళని అనెస్థీసియా ఇచ్చేసి మైట్ బి వాళ్ళు ఏం చేస్తారు టెక్నికల్ తెలీదు, బట్ దే ఆర్ డూయింగ్ ట్రయల్స్ ఆన్ దీస్ స్ట్రే క్యాట్స్ అండ్ డాగ్స్. క్లినికల్ ట్రయల్స్ కోసం వాటిని యూస్ చేస్తుంటారు. సో దే వాంట్ టు లెర్న్. సో దే ఆర్ యాక్చువల్లీ రోడ్ మీద నుంచి కుక్కల్ని, పిల్లిల్ని తీసుకొని వచ్చి వాళ్ళ క్లినిక్ లో చేస్తున్నారు. సో అన్లెస్ ఐ కెన్ గెట్ అ ప్రూఫ్, నేను నా చేత్తో రికార్డ్ చేశాను, లేదంటే ఎవరైనా వాళ్ళ చేత్తో రికార్డ్ చేశారంటే అప్పటి వరకు ఇట్ ఈస్ ఆల్ హియర్సే. అప్పటి వరకు ఇట్ ఈస్ జస్ట్ కబుర్లు. సో అండ్ నేను చూసాను 3 days నుంచి నాకు తెలుసు ఇది వాళ్ళు దొరికారు ఇది అది అని. చాలా మంది అడుగుతారు మీరు ఎందుకు మాట్లాడలేదు. ఐ థాట్ అబౌట్ ఇట్. 3 days నుంచి ఆలోచిస్తాను ఏం చేయాలి మాట్లాడి. మనుషులకి ఇక్కడ ఈ ఉన్న ప్రపంచంలో దిక్కు లేదు. కానీ మీలాంటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న మీలాంటి వ్యక్తులు స్పందిస్తేనే ఎవరైనా కదులుతారు, అధికారుల నుంచి స్పందన ఉంటుంది, ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటాయి. ఇలాంటి దందాలకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. NGO founder, I should speak up. See, it is not just one vet who has done it. I know so many NGOs in Hyderabad. I'm not talking about India, I'm not talking about the world. ఒక్క వీధి కుక్కని, ఒక పేద కుక్క, లైక్ ఇంజర్డ్ కుక్కని తీసుకొచ్చి దాని ఒక 10 videos చేసుకొని పెట్టి దాని మీద వచ్చే సంపాదన మీద చాలా మంది బ్రతుకుతున్నారు.
their only job is to be an NGO person. See, నా job is I do films, I do real estate, నాకు వేరే కార్యక్రమాలు ఉంటాయి. సో నా ఇన్కమ్ ఇస్ నాట్ డిపెండెంట్ బై రెస్క్యూయింగ్ డాగ్స్. ఇన్ఫాక్ట్ ఉల్టా నా పక్కన నుంచి పోతుంది డబ్బు. కానీ చాలా మంది నాకు తెలుసు, ద డే ఐ గెట్ ప్రూఫ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. దే ఆర్ యూజింగ్ ఇంజర్డ్ డాగ్స్. లాట్ ఆఫ్ రెస్క్యూ అండ్ హాస్పిటల్స్ కి నెక్సెస్ ఉంది కి మీరు ఇట్లా ఇంజర్డ్ డాగ్ ని మన దగ్గర తీసుకొచ్చేయండి. దే గెట్ అ కమిషన్. లిటరలీ దట్ రెస్క్యూ పర్సన్ గెట్స్ అ కమిషన్, 10% కమిషన్ ఆఫ్ ద బిల్. దెన్ దే మేక్ దీస్ పావం వీడియోస్ చేస్తారు, యునో రక్తం కారుతుంది, ఇది చేరిగ్గింది, ఇట్లా అయింది. ఆ వీడియోస్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ బిల్స్ చూపించేసి, ఫాల్స్ బిల్స్ చూపించేసి దే ఆర్ డొనేషన్స్. అయిపోతుంది. ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అన్ ఐటీ కంపెనీ ఫర్ డాక్టర్, నాకు ప్రాణులు, నాకు జంతువులు ఇష్టం, కానీ నేను చేయలేకపోతున్నాను. ఇలాంటి చూసి నాకు బాధేస్తున్నా. అయ్యో నేను ఇప్పుడు 500 రూపీస్ డొనేట్ చేస్తాను, నా సమాధానం, నా తృప్తి కోసం నేను 500 డొనేట్ చేసేస్తాను. ఆ 500 ఎక్కడ వెళ్తుంది, ఎవరి చేతిలో వెళ్తుంది, అది నిజంగా ఆ కుక్కకి ఏదైనా హెల్ప్ అవుతుందా? ఇట్స్ అ బిగ్ 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 నెక్సస్, ఐఎమ్ టెలింగ్ యూ. ఒక చిన్న అండర్ వరల్డ్. రేణుదేశాయ్ గారు, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఈ మొత్తం స్కామ్ కూడా ఒకసారి చూసినట్లయితే, అర్ధరాత్రి సమయంలో వీళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆకలితో ఉన్నటువంటి ఆ వీధి కుక్కలకి, స్ట్రీట్ డాగ్స్కి చికెన్ ఫుడ్ పెట్టడం, వాటిని అక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి బంధించి హాస్పిటల్లోనే ఉంచి ఒక్కొక్కసారి 600 ml వరకు కూడా సేకరిస్తున్నారు. అలా ఒక్కొక్క డాగ్ నుంచి దాదాపు ఒక 1 వీక్లోనే 2 లీటర్స్ వరకు కూడా బ్లడ్ ని కలెక్ట్ చేసి, ఆ తర్వాత వాటికి స్కిన్ డిసీజెస్ రావడం, కొన్ని చనిపోవడం. తెలుసు, నేను అంతా చూసాను. లాస్ట్ 3 days నుంచి ఐ బీన్ ఫాలోయింగ్ వాట్ ఆల్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. మై హార్ట్ హర్ట్స్. నిజంగా చెప్పిన, ఇట్లా మనుషులు ఏ స్థాయికి దిగి జారిపోయారు అంటే, ఈ మనుషులు అందరూ మర్చిపోతున్నారు ఏదో ఒక రోజు మనం చావాలి, ఏదో ఒక రోజు మన ఏదో ఒకటి దేవుడిని మన సాక్షిగా వెళ్ళాలి. ఏ నోరుతో చెప్తారు మనం ఇట్లా అంటే డబ్బు అందరికీ కావాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ కి సంపాదన, కానీ ఎవరు ప్రాణం తీసుకుని, అట్లీస్ట్ మూగు జీవాల ప్రాణం తీసుకొని సంపాదించిన డబ్బు అది ఏ లెవెల్ కర్మ, వాళ్ళకి భయం ఎలా లేదు. నాకు ఒక చిన్న తప్పు చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాను నేను. అయ్యో నాకు కర్మ తగులుతుంది, నా పిల్లలకి కర్మ తగులుతుంది. ఈ మనుషులు ఇట్లా చేసేటప్పుడు వాళ్ళ ఇట్లా శివర్ ఎలా అవదు, వాళ్ళ మనసు ఎలా ఒప్పుకుంటుంది? నాకు నిజం చెప్పిన, రాక్షసులు ఇది రాక్షసులే, నిజం చెప్తున్నాను, ఇది మనుషులు కాదు. Whoever also kidnaps small children, who are kidnapping elder people and taking their kidneys, and they're taking their blood and they're taking their liver for rich people. ఆ రిచ్ పీపుల్ కూడా వాళ్ళకి కర్మ ఉంటుంది. బికాస్ ఈ రోజు నా కుక్కకి రక్తం కావాలంటే నేను ఆ డాక్టర్ ని అడుగుతాను, ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కుక్క రక్తం ఇచ్చింది? సరే నా కుక్క బ్రతుకుతుంది కదా, ఇదిగోండి 20,000, ఇదిగోండి 50,000, నా కుక్కని బ్రతికించండి, నా క్యూట్ ఉన్నాడు, నేను ఒక ఫ్యాన్సీ ₹1,00,000 పెట్టుకొని బ్రీడ్ కొన్నాను. మనుషులు నిజంగా చెప్తాను కదా, ఒక చాలా దారుణంగా తయారైపోయారు. రాక్షసులే, నాకు ఇంకా వేరే పదం రాదు. ప్రతిదీ మనం ఏదైనా కర్మ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, మనం ఏం చేస్తారో. మూగు జీవాలు పాపం, వాళ్ళకి రోడ్డు మీద దిక్కు లేదు, తిండి లేదు, వాళ్ళ రక్తం లాగి దానికి మీరు డబ్బుతో ఏమో. నేను ఎంత మాట్లాడుతున్నా దీని గురించి, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ మీ. మీకు తెలీదు, నాకు లోపల నిజంగా ఒక రోడ్డు మీద వచ్చి ఏదో చేద్దాం, ఒక విప్లవం తీసుకుందాం అని అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి ఉన్న సొసైటీలో అది కూడా జరగదు. మనుషులకే ఇక్కడ న్యాయం రావట్లేదు. ఎలా వేయాలి దీన్ని, ఎక్కడ ఎలా స్టాప్ చేయాలి? ఎవరో ఒకరు ముందుకు రావాలి. సో మీరే చెప్పారు, చాలా ఓన్లీ డాగ్సే కాదు, క్యాట్స్ కూడా, చాలా వాటిని కూడా ఈ విధంగా సేకరిస్తున్నారు. వీధుల్లో తిరిగేటువంటి చాలా జంతువులను కూడా ఇలా. నిజంగా ఫర్గెట్ ఇండియా, చైనాలో there's an entire group on Telegram where cats will be live tortured. వాళ్ళకి లైవ్ టార్చర్ చేసి చంపే, అది చూసేదానికి మన డబ్బు కడుతున్నారు, జనాలు డబ్బు కడుతున్నారు. సో ఇట్లానే మనుషులు ఇట్లా తయారైపోయారు. సో నిజం చెప్పిన, ఇట్లా మన బయట వస్తే మంచిది. కానీ నేను ఒక్కటే చెప్తాను అంటే, కొంచెం భయం భక్తి పెట్టుకోండి. కొంచెం మీ గురించి, మీ పిల్లల గురించి, మీ వచ్చే ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి. ఆ కర్మ మంచిది కాదు, తగులుతుంది ఆ కర్మ. ఏదో రిలీజన్ లో ఉంటారు, విచ్ ఎవర్ రిలీజన్ యువర్, మీరు క్రిస్టియన్ ఉన్నా, జ్యూ ఉన్నా, ఇస్లాం ఫాలో ఉన్నా, హిందూయిజం సనాతనియా ఉన్నా, ఏదో ఒకటే పై చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు. కర్మ ఉంటుంది అని మీకు కాదు, మీ పిల్లలకి, మీ ఫ్యూచర్ జనరేషన్స్ కి తగులుతుంది. మీరు చేసిన 50,000కి ఆ మూగు జీవంకి టార్చర్ చేసి మీరు తెచ్చిన రక్తం, అది మీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. అది ఎవరు నమ్మట్లేదు.
అంటే ఎందుకు నిజాయితీ ఉండాలి, ఎందుకు సత్యం మాట్లాడే, ఎందుకు మనం వై షుడ్ వి బి అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఆర్ ఫ్యామిలీ గెట్స్ అఫెక్టెడ్. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు జనాలను అంటే. బట్ అదే అంటారు కదా, కలియుగం వల్ల ఇట్లా అట్లా అయిపోయారు అందరూ. డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు డబ్బు పిచ్చి పట్టేసింది జనాలకి. ఏమో ఇదే నాకు ఐఎమ్ ట్రైంగ్ సి యాజ్ ఎన్ ఎన్జిఓ. నేను రెస్క్యూ చేస్తాను. ఐ డోంట్ టేక్ డొనేషన్స్. ఎవరైనా ఇస్తే 50 రూపాయలు 100 రూపాయలు పీపుల్ ఆర్ గివింగ్. ఐ డోంట్ యాక్టివ్లీ ఆస్క్ ఫర్ డొనేషన్స్. ఐ రెస్క్యూ, ఐ ట్రీట్. దీని వల్లే చాలా మంది ఈ ఎన్జిఓ కమ్యూనిటీ నా మీద చాలా ఏంటంటారు తెలుగు వర్డ్, నా మీద కొంచెం కోపంతో ఉన్నారు. బికాస్ నేను చాలా మంది వాళ్ళకి దందా కొంచెం తగ్గించాను వాట్ ఎవర్ డూయింగ్. సో నా మీద చాలా ఉంటుంది. దే డూ లాట్ ఆఫ్ విచ్ హంటింగ్ ఫర్ మీ. దే వెయిటింగ్ ఆవిడ ఎప్పుడు ఒక తప్పు చేస్తే ఆవిడని ఎక్కడ పట్టుకోవాలి. బికాస్ ఇఫ్ ఐ గో అవుట్ ఆఫ్ ద పిక్చర్ వాళ్ళకి మళ్ళీ ఈజీ ఉంటుంది చేయటం. సో నేను ఉన్న వాళ్ళే కొంచెం ఏదో ఒక ఉంటుంది కొంతమందికి. బట్ కానీ మనుషుల కంటే డోనర్స్ దొరుకుతారు, మనుషుల కంటే స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇస్తారు. బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, స్టోరేజ్ ఉంటుంది. కానీ ఇలా కుక్కలకి ఇలాగే మూగజీవాలకి అంటూ ప్రత్యేకంగా మన హైదరాబాద్లో కానీ ఈవెన్ మన స్టేట్లో కానీ ఇలాంటివి ఉండవు కదా. సో డోనర్స్ లాంటివి యానిమల్స్ అది ఎక్కడ కూడా బయట దొరకవు కదా. కాబట్టి తప్పేముంది, సో మా జంతువుని బతికించడం కోసం మేము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం, ఇది కూడా ప్రాణమే కదా అని అటువైపు నుంచి వాదించే వాళ్ళకి ఏం చెప్తారు? అది తప్పు. అది జస్ట్ మీ కుక్క బాగాలేదు, మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు డబ్బు పెట్టేసి ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ రోజు నేను మనిషి, నాకు రక్తం కావాలంటే నేను ఒక హాస్పిటల్లో అడుగుతాను, ఈ రక్తం ఫలానా ఫలానా బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చింది, లేదంటే ఎవరు మీ ఫ్రెండ్ వచ్చి డొనేట్ చేస్తారు, లేదంటే ఇట్లా సోర్స్ మీకు తెలుస్తూ. ఇక్కడ జనాలకి డబ్బు ఉన్న వాళ్ళు అయిపోతుంది, నా దగ్గర డబ్బు ఉంది, నా కుక్కని మీరు బ్రతికించాలి, ఇంకా నా సంబంధం లేదు, అట్లా అయిపోయింది జనాలు. The people who are buying the blood should also have some sense na. If the demand stops, the supply will automatically stop. Demand ఉన్న వల్లే సప్లై అవుతుంది కదా. టుడే ఈ రోజు ఇఫ్ ఐ పుట్ మై ఫుడ్ డౌన్ కి నో, మీ రక్తం ఎక్కడి నుంచి తెచ్చారు, ఆ కుక్క చూపించండి నాకు, ఎవరి దగ్గర నుంచి తెచ్చారు కుక్క చూపించండి నాకు అంటే ఆటోమేటిక్లీ ఆ బిజినెస్ స్టాప్ అయిపోతుంది. ఇట్స్ యాజ్ సింపుల్. సో లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ దగ్గర ఒక 5-6 డాగ్స్ ఉన్నాయి. ఒక డాగ్ కి యాక్సిడెంట్ అయి ఉంది, కాలికి కట్ అయింది, రక్తం కావాలి. హీ సెంట్ హిస్ అదర్ హెల్దీ డాగ్. ఐ వాస్ దేర్ ఇన్ ద హాస్పిటల్. ఆ కుక్కని ఆ రోజు ఫుల్ తిండి పెట్టేసి, బికాస్ షీ హ్యాడ్ టు డొనేట్ బ్లడ్ ఫర్ హిస్ డాగ్. సో ఐ సా ద డాగ్ హూ ఇస్ గివింగ్ బ్లడ్, బోత్ ఆర్ హిస్ పెట్స్. ఇతను కాదు, నా పెట్కి ఏం అవ్వకూడదు, బయట వీధి కుక్కల్ని మీరు చంపండి, ఏదైనా చేయండి, నాకు రక్తం కావాలంటే అది తప్పు. నా కుక్కకి రక్తం కావాలి, నా ఇంకొక కుక్క ఉంది, దాని నుంచి మనం రక్తం తీసుకుందాం అని అట్లా సెట్టింగ్ చేశారు. సో ఇలాంటిది కొంచెం బుద్ధి ఉన్న వ్యక్తులు ఉంటే మంచిగా ఉంటుంది. ఆటోమేటిక్లీ డిమాండ్ విల్ స్టాప్, సప్లై విల్ స్టాప్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అంటే కొన్ని పెట్స్కి అయితే అవసరం లేకపోయినా కూడా వాటికి వేరే డిసీజెస్ ఉంటే చనిపోయే స్టేజ్లో ఉన్న వాటికి అవి కాస్ట్లీ పెట్స్ కాబట్టి ఎస్ కొన్ని వీటికి ఏమన్నా బ్లడ్ ఎక్కిస్తే మళ్ళీ బతుకుతాయేమనేటువంటి ఉద్దేశంతో ప్లేట్లెట్స్ కూడా అనవసరంగా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. 100%. దిస్ ఇస్ అగైన్ అనదర్ స్కామ్. మనుషులతో కూడా నడుస్తుంది. మన హాస్పిటల్స్ గురించి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చనిపోయిన దాని మనుషుల్ని వెంటిలేటర్లు పెట్టుకుని లక్షలు బిల్ చేసేస్తున్నారు. సో అదే చెప్తున్నాను, మనుషులకి చేస్తున్నారంటే కుక్కలతో ఏంటి పాపం, మళ్ళీ ఏంటి మనం ఏం చెప్పాలి వాళ్ళ గురించి. సో ఎవ్రీ పర్సన్, ప్రతి వ్యక్తి అర్థం చేసుకుంటే ఏం తప్పు, ఏంటి అంటే వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్, వాట్ ఇస్ ద రైట్ వే, వాట్ ఇస్ ద రాంగ్ వే. డాక్టర్స్ కూడా డబ్బు సంపాదించాలి, వాళ్ళు హాస్పిటల్ ఇంకా పెద్ద పెద్ద చేయాలి. సో దానికోసం వాళ్ళు కూడా టార్గెట్స్ పెట్టుకుంటారు, అది మన అందరికీ తెలుసు. కంపల్సరీ ఎన్ని ఇన్పేషెంట్స్ ఉండాలి, కంపల్సరీ ఎన్ని ఎంఆర్ఐస్ అయిపోవాలి, కంపల్సరీ ఇంత సిటీ స్కాన్స్ అయిపోవాలి. టుడే నాకు కూడా బ్లడ్ ఇవ్వడానికి టెస్టింగ్ కి భయం వేస్తుంది. బికాస్ లాస్ట్ 6 months నుంచి నేను కొన్ని వీడియోస్ చూశాను. మన ఇచ్చిన బ్లడ్ కూడా వాళ్ళు సరిగా స్టోర్ చేయట్లేదు, ఏదో ఒకటే నంబర్స్ చూసుకుని ప్రింట్ చేసుకుని మనకి బ్లడ్ రిపోర్ట్స్ ఇచ్చేస్తున్నారు. అది కూడా ఒక స్కామే కదా. మన ఏదో ఒకటి నమ్మకంతో మనం బ్లడ్ ఇస్తే మీ బ్లడ్ తీసుకోండి, ఏదో ఒక టెస్టింగ్ చేయండి, నాకు ఏ జబ్బు ఉంది చెప్పండి అంటే ఫ్యూ మంత్స్ అగో ఏదో గోట్స్ అండ్ షీప్స్ ది బ్లడ్ తీస్తున్నారు అండ్ దాని కింద పెట్టేస్తున్నారు. సో నేను పదే చెప్తున్నాను, మనుషులే రాక్షస్ కింద తయారైపోతే ఏం చేసేది. కొంతమంది నాలాంటి వాళ్ళు వచ్చి ట్రై చేస్తారు ఫైటింగ్, కానీ మీరు చూసారు నేను ఏదో ఒకటి మాట్లాడుకెళ్తే ఎంత బ్యాక్లాష్ వచ్చేస్తుంది, ఎంత తిట్టులు వచ్చేస్తాయి, ఎంత బూతులు వచ్చేస్తాయి. సో కూర్చుంటే కూడా నా మనసు ఒప్పుకోదు, మై కాన్షియన్స్ విల్ నాట్ లెట్ మీ సిట్. మాట్లాడితే తిట్లు వస్తాయి, మీకేం తెలుసు, మీది
మీది అది వచ్చేస్తుంది. సో నేను ఒక్కటే చెప్తాను మీ అంటే through మీకు your మీకు channel. ఇలాంటి విషయాలు తెలుసు, చూశాను ప్రత్యక్షంగానే మీరు అంటున్నారు కదా. ఇంకా ఇలాంటి దందాలు ఎన్ని వరకు కొనసాగుతున్నాయి అనుకోవచ్చు? హైదరాబాద్ లాంటి సిటీస్‌లో అట్‌లీస్ట్ ఆ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చెప్పకపోయినా కూడా సో అందరి దృష్టికి ఉన్నాయి. తీసుకొచ్చే ప్రయత్నం ఎన్నుంటాయి? ఇలాంటి హాస్పిటల్స్ ఎన్నుంటాయి అట్లీస్ట్ ఒక 5-6 ఈజీలీ ఉంటాయి. సిటీలో? Easy. Not just hospitals, the NGOs also. There are some fraud NGOs. వాళ్ళు చూపించి టుడే ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ సోషల్ మీడియా, హౌ యూ ప్రొజెక్ట్ యువర్ పిక్చర్. నేను ఆ రోజు ఆ కుక్క మీటింగ్ లో గట్టిగా అరిచాను, నా పేరు ఖరాబ్ అయిపోయింది. అదే నేను ఆ కుక్క మీటింగ్ లో కొంచెం ఏడుస్తూ అబ్బా పాపం వద్దు అంటే నాకు మంచి పేరు వచ్చేది. సో ఎవ్రీ వన్ నోస్ హౌ టు ప్లే టు ద గ్యాలరీ. అందరికి తెలుసు కెమెరా ముందు అలా నటించాలి, కెమెరా ఆఫ్ చేస్తే ఒక వేరే ఉంటుంది ప్రపంచం వాళ్ళది. చాలా తక్కువ మంది ఉంటారు కెమెరా ముందు, కెమెరా వెనక ఒక్క ఉండేవాళ్ళు. సో చాలా ఎన్జిఓస్ నాకు తెలుసు కెమెరా ముందు అట్లా ఉంటారంటే అయ్యయ్యో వాళ్ళు లేకుండా అంటే ఈ ప్రపంచంలో ఏం కుక్క సేవ్ అవదు. అలాంటిది బిహేవ్ చేసిన వాళ్ళు నాకు పర్సనల్ గా వ్యక్తిగతంగా తెలుసు. దే నో దట్ ఐ నో. నాది వాళ్ళది పర్సనల్ గా కిట్ అయిపోయింది. నేను చెప్పాను చేయొద్దు దండం పెడతాను, ఇట్లా చేయొద్దు. కుక్కల్ని పెట్టుకొని, ఇంజర్డ్ కుక్కల్ని పెట్టుకొని డబ్బు సంపాదించదు, ఇది మంచిది కాదు. ఆ కాలు భైరవ్, ఆ శివుడు చూస్తున్నారు, అమ్మవారు చూస్తున్నారు. నో 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 దే డు. ఎవరు ఒప్పుకోరు, తప్పు ఎవరు ఒప్పుకోరు. You are always innocent until proven guilty. So what shall I do? How much I have spoken to some people in the GHMC, I have spoken to some senior vets. It's not that నేను ఏం చేయలేదు కాదు, నేను చేతి ఇట్లా పెట్టుకొని కూర్చోలేదు ఇంట్లో. 4-5 senior vets తో మాట్లాడాను. I said, I am not a vet, so I can't do anything. You have to understand the legality also of it. Yes. Vet associations లో ఆ senior vets ఆ హాస్పిటల్ మీద, ఆ వెట్ హాస్పిటల్ మీద వాళ్ళు కంప్లైంట్ చేయాలి. or someone senior like how Mrs. Menaka Gandhi did. నాలాంటి వాళ్ళు చేస్తే అది ఇట్ విల్ నాట్ స్టాండ్. ఎస్, మేనకా గాంధీ గారు కూడా I- రెస్పాండ్ అయ్యారు. ఆమె కూడా నేరుగా డాక్టర్ కి వార్న్ చేశారు. సో కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ ఆవిడ కూడా. ఆవిడ ఆవిడ ఉన్న స్టేటస్ కి కుదురుతుంది. నేను ఈ డాగ్ వరల్డ్ లో, ఈ యానిమల్ వెల్ఫేర్ లో అంత సీనియర్ కాదు, నాకు అంత ఎలాంటిది పొజిషన్ లేదు. ఐఎమ్ నాట్ సమ్ ఎలక్టెడ్ జిహెచ్ఎంసి పర్సన్ ఆర్ సమ్ మినిస్టర్ ఆర్ సంథింగ్. సో నాకు తెలిసిన టాప్ కొన్ని వెట్స్ కి నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు కూడా విసుగుతూ ఉన్నారు, ఏంటి మేడం ఇట్లా చేస్తున్నారు వీళ్ళు. మీరు కంప్లైంట్ ఎందుకు చేయట్లేదు? మీకు కూడా కానీ తెలుసు మీరు నాకు. పిలుపునిస్తే చాలా మంది అభిమానులు మీ వెంట నిలిచే అవకాశం ఉంది. చాలా మంది సైన్యం కూడా కలిసి వస్తారు. సో చాలా మంది జంతు ప్రేమికులు కూడా ముందుకు వస్తారు. మీలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో మేనకా గాంధీ గారు అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆమె ఢిల్లీ లాంటి అక్కడ ఆ ప్లేస్లో ఉంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు, సో మీలాంటి వాళ్ళు ఒక పిలుపునిస్తే ఎవరు ముందుకు రారంటారా? నేను పిలిపించాను కదా, నేను చెప్పాను కుక్కల్ని అడ్డదిడ్డంగా చంపద్దు. అది అర్థం చేసుకోకుండా ఒక 5 మంది అర్థం చేసుకున్నారు. 95 నాకు తిట్టలే పడింది కదా. మనకి అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోయింది. అండ్ మంచి కర్మ అంటే నేను మంచి ఏదో చేయాలంటే నా కంఫర్ట్ లో, నా టైంలో, నా పనిలో, నా పర్సనల్ లైఫ్ లో అది సెట్ అవుతే నేను చేస్తాను. అది నేను సెట్ అవ్వలేదు నేను చేయను. ఎవ్రీవన్ ఈజ్ ఓన్లీ సోషల్ మీడియా వారియర్స్. సోషల్ మీడియాలో మన రూమ్ లో కూర్చొని ఒక పోస్ట్ చూసి దాని మీద వి విల్ డూ దిస్, వి విల్ డూ దాట్, లెట్స్ డూ దిస్ రాసే వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. దాని నుంచి మ్యాక్స్ టు మ్యాక్స్ 1 పర్సన్ ఆన్ గ్రౌండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అలా ఎవరైనా కలిసి వస్తే, ఒక టీం లాగా వచ్చి ఫామ్ అయ్యి సో దీని మీద ఫైట్ చేయడానికి ముందుకు వస్తే మీరు లీడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నో, బికాస్ ఐ హ్యావ్, నేను చెప్పాను కదా నాకు హార్ట్ ఇష్యూ ఉంది. ఐఎమ్ ఆల్రెడీ అ పేషెంట్, సో ఐ కాంట్ టేక్ స్ట్రెస్. అండ్ ఐఎమ్ ఆల్సో 45 years, నా ఏజ్ కూడా అయిపోయింది. మైట్ బి యంగ్ ఉన్నప్పుడు, కొంచెం హార్ట్ ప్రాబ్లం లేనప్పుడు ఐ కుడ్ హావ్ డన్ ఇట్. నేను డేలో మినిమం 3 to 4, మాక్సిమం 11 వరకు కుక్కల పిల్లిల్ని సేవ్ చేస్తాను. ఎప్పుడప్పుడు ఒక కోతి, ఎప్పుడప్పుడు ఒక ఆవు, ఎప్పుడప్పుడు ఒక ఎద్దుని కూడా చూసాను. నా వరకు నా అంబులెన్స్, నా ఒక పార్ట్నర్డ్ వెస్ట్ హాస్పిటల్స్ తెలిసిన వాళ్ళ దగ్గరే చేస్తున్నాను. దీనికన్నా ఐ డోంట్ వాంట్ బి ఫేమస్, ఐ డోంట్ వాంట్ టు ఎర్న్ మనీ అవుట్ ఆఫ్ దిస్. ఈ పని చేసుకుని నేను ఏదో పెద్ద ఫేమస్ అయ్యేట్లాగా నాకు వద్దు. బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సిన పని నేను చేస్తున్నాను. నా దృష్టికి వచ్చిన ఇది తప్పు ఉంది, ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఐఎమ్ డూయింగ్ ద వర్క్. బట్ ఐ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ లెఫ్ట్. నాకు అంత ఓపిక లేదు ఒక లీడ్ చేయటానికి. ఎన్జిఓ ఫౌండర్ గా, ఆర్గనైజర్ గా, సో మీరేం చెప్తారు ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి డాక్టర్స్ని, సో ఇలాంటి టీంని
ఏ విధంగా చేయాలి? మనుషుల కంటే హ్యూమన్స్‌కి ఇలాంటివి జరిగినప్పుడు అది క్రైమ్ అంటావు, కేసులుంటాయి, పోలీసులు, చట్టాలు, కోర్టులు, శిక్షలుంటాయి. కానీ జంతువుల విషయంలో ముఖ్యంగా స్ట్రీట్ డాగ్స్ విషయంలో ఎవరు కూడా పట్టించుకోరు. అంటే జనరల్‌గానే మనం పిలవడం కూడా వాటిని లెక్కలేని విధంగా మనం అరుస్తాం. అంటే ఎవరైనా చనిపోయినా కూడా కుక్క చావు చచ్చావు అన్నట్టుగా మాట్లాడుతుంటాం. అది తప్పు అది మాట్లాడడం కూడా. కానీ దీనికి అందరికీ అర్థమయ్యేలనేటువంటి ఉద్దేశంతో నేను ఆ పదాన్ని వాడుతున్నాను. సో, ఇలాంటి వీధి కుక్కల్ని ఇంత దారుణంగా చంపేస్తూ, ఇంత దారుణంగా వాటి నుంచి రక్తాన్ని సేకరించి వాటిని హింసలకు గురి చేస్తుంటే అలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? మీరు ఉట్టి కుక్కలు 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 చేస్తున్నారు. డేలో లక్షలు లక్షలు మేకలు, లక్షలు యెస్. చికెన్స్ అదే ని చంపి. మూగజీవాలన్నిటికి. సో సో సి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. జనాలు ఒక్కటే అర్థం చేసుకోవాలంటే వీఆర్ ఇన్ అ వెరీ బ్యాడ్ కలియుగం. వీఆర్ అంటే మన దాంట్లో డిస్కషన్ ఏం లేదు. మనుషులకి ఎంత మంచిగా మనం చెప్పడానికి వెళ్తే వాళ్ళు అంతా మన మీద దాడి చేస్తారు. ఈ కుక్కలు ఎందుకు అంటే బికాస్ డాగ్స్ ఆర్ వెరీ లాయల్. డాగ్స్ ఆర్ అంటే మనకి ఆ డాగ్స్ ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి కుక్కల గురించి జనాలు ఎక్కువ రియాక్ట్ అవుతారు. పిల్లిల గురించి చెప్తా నేను. చెప్పాను కదా, డేలో హైదరాబాద్ లో అట్లీస్ట్ 1 lakh గోట్స్ విల్ బి కిల్డ్. చంపారు అయిపోయింది కాదు, వాళ్ళు చంపే వరకు వాళ్ళని ఎంత దారుణంగా పెడతారు మీకు తెలుసు కదా. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు, ఆ చికెన్స్ ఇట్లా ఉల్టా పెట్టేసి బండి మీద ఇట్లా వాళ్ళు కాలు కట్టేసి, వాళ్ళ ప్రాణం కాదా అది. సో మనుషులకి అయిపోయిందంటే నా కంఫర్ట్, నా దగ్గర డబ్బు ఉంది, నా కంఫర్ట్ అంతే. అంటే మేకల విషయం చాలా వేరు. మంది మేకలంటే చాలా వాటిని ఆహారం కోసం పెంచుతారు. సో, మనుషులకి నాన్ వెజ్ లాంటిది ఇవ్వడం కోసం, ఆహారం కోసం పెంచుతారు కాబట్టి వాటిల విషయంలో పెద్దగా ఎవరు కూడా ఆలోచించరు. కానీ ఇలా వీధి కుక్కలు, సో అన్యం పుణ్యం తెలియనటువంటి ఈ మూగజీవాల గురించి అంటే ఎవరన్నా కూడా మీరన్నట్టుగా చెల్లించిపోతారు. అందరూ కూడా డిమాండ్, స్టాప్ ద డిమాండ్. ఈ రోజు మీ ఇంట్లో మీ చిన్న బిడ్డకి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ చెప్తారు మీరు కంపల్సరీ బ్లడ్ తీసుకురావాలి. అండ్ బ్లడ్ బ్యాంక్స్ లేదు, ఇది లేదు, అండ్ సమ్ ఏజెంట్ అప్రోచెస్ యూ. కాదన్నా నా దగ్గర ఒక సప్లై ఉంది, నేను మీకు బ్లడ్ ఇస్తాను, మీ అబ్బాయి చావు బ్రతుకులో ఉన్నారు. మీరే అంటారు నా నా బిడ్డ ప్రాణం ఇప్పుడు ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి వస్తుంది నాకు సంబంధం లేదు, ఇది 1,00,000 తీసుకుని నాకు రక్తం కావాలి. ఈ మాటలు అర్థమవుతుందా మీకు? అవును. ఈ మాటలు తగ్గిపోతే మీరు చెప్పే కాదు నువ్వు ఎక్కడి నుంచి రక్తం తెస్తున్నావు నాకు చూపి. ఎస్ నా బిడ్డ ప్రాణం ఇంపార్టెంట్, కానీ నువ్వు రక్తం ఎక్కడి నుంచి తెస్తావు నాకు సోర్స్ తెలుసుకోవాలంటే ఆటోమేటిక్లీ ద సప్లై విల్ గో ఆఫ్ నా. జనాలు కూడా, డబ్బు ఉన్న వ్యక్తులు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. జస్ట్ బికాస్ మీ పర్సనల్ పెట్ కి ఒంట్లో బాగాలేదు, ఏదో డాక్టర్ చెప్పారు, మీరు ఒక ఇద్దరి నుంచి ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. నిజంగా ఆ కుక్క అంత చావు బ్రతుకులో ఉందా, ఇంకొక చోటు వెళ్ళి ఇంకొక బ్లడ్ టెస్ట్ చేసి చూడండి. మీరు కూడా బ్లైండ్ గా నమ్ముతున్నారు. టేక్ సెకండ్ ఒపీనియన్, మేక్ షూర్, డూ సమ్ రీసెర్చ్, గో ఆన్ గూగుల్. డబ్బు ఉంది, నేను 1,00,000 పాడేస్తాను, నా కుక్కని సేవ్ చేసేయండి, ఇంకా దానికోసం ఒక 10 మంది కుక్కలు వీధి కుక్కలు చనిపోనా పర్లేదు అని యాటిట్యూడ్ ఉంటే ఏం చేస్తారు, ఆటోమేటిక్లీ సప్లై వస్తుంది. ఎస్. సో డిమాండ్ మీద ముందు డిమాండ్, మీరు ఉట్టి క్రిమినల్స్ మీద చూస్తున్నారు. ఈ కుక్కలు టార్చర్, ఆ బ్లడ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అక్కడ కూడా చూడండి కదా, డిమాండ్ ఎక్కడ ఉంది. వాళ్ళు దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ క్రిమినల్స్. అంటే ఈ పాపంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులే. 1000% వాళ్ళు డిమాండ్ స్టార్ట్ చేశారు కాబట్టి సప్లై వచ్చింది. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే కదా ఇదంతా చేస్తున్నాం అనేది. సో ఒక్క ఒక్క దానికి అవకాశం కాపాడటానికి మీకు ఒక 10 మంది చంపుతున్నారు, దానికి ఏ న్యాయం ఉంది చెప్పండి. మీ బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి అడగాలి కదా వాళ్ళు. మీ ఎక్కడి నుంచి తెచ్చారు ఈ బ్లడ్? సరే 20,000 తీసుకుంటున్నారు, ఆ కుక్క ఎక్కడ? కుక్క నా ముందు కుక్క పెట్టండి, నా ముందు బ్లడ్ తీయండి. వాళ్ళు ఏదో ఒకటి ఫ్రిడ్జ్ నుంచి ఒక బ్యాగ్ తెస్తున్నారు, మీరు ఎక్కిస్తున్నారు, అలా ఎలా? సో తీసుకునే వాళ్ళు కూడా, ద పీపుల్ హు ఆర్ బయింగ్ ద బ్లడ్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, దే ఆర్ ఈక్వల్లీ అట్ ఫాల్ట్, దే ఆర్ ఈక్వల్లీ క్రిమినల్స్. Yes. రైట్ నౌ ఇఫ్ యూర్ ఇన్ ద హాస్పిటల్ అనేసి ఐల్ జస్ట్ గివ్ యూ సమ్ బ్లడ్, వీళ్ళు ఒప్పుకుంటారా? మీరు అడుగుతారు నాకు చూపించండి ఎక్కడి నుంచి వచ్చింది బ్లడ్, ఎవరు ఇచ్చారు, ఏ వ్యక్తి బ్లడ్ ఇది, ఏ మనిషి బ్లడ్ ఇచ్చారు నాకు. మీరు కళ్ళు మూసుకొని నేను మీకు ఒక కిడ్నీ ఇస్తాను, మీ కిడ్నీ ఫెయిల్ అయింది, మీకు నాకు 50 లక్షలు మీకు ఒక కిడ్నీ ఇస్తాను, తీసుకుంటారా? మీరు తీసుకోరు. ఒక 100 ప్రశ్నలు అడుగుతారు కదా మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడి నుంచి కిడ్నీ, ఎవరు కిడ్నీ. బట్ అన్ఫార్చునేట్లీ rich people are not even asking that for kidneys. You know what a big racket kidneys is, the biggest racket in the whole universe. ఆర్గాన్స్ మాఫియా కూడా వచ్చేస్తాయేమో, ఎనిమల్ ఆర్గాన్ మాఫియా కూడా స్టార్ట్ అయిపోతుందేమో.
నాకు కూడా మొన్నే ఇన్ఫాక్ట్ జోక్ గా మొన్నే చెప్పాను ఒక డాక్టర్ కి. ఐ థింక్ వెరీ సూన్ కిడ్నీస్ విల్ ఆల్సో స్టార్ట్ బికమింగ్ వన్ మాఫియా. ఐ థింక్ ఈ క్యాట్స్ అండ్ డాగ్, బికాస్ ఏమవుతుంది, మనం ఇంటి తిండి ఇవ్వట్లేదు, ఈ కిబల్స్ ఇస్తున్నారు, డ్రై ఫుడ్ ఇస్తున్నారు. ఆ డ్రై ఫుడ్ వల్లే చాలా మంది కిడ్నీ ఫెయిలియర్స్ వచ్చేస్తున్నాయి కుక్కలకి పిల్లలకి. ఓకే. కిడ్నీ ఫెయిల్ వల్ల చాలా మంది పోతున్నాయి. మొన్నే డిస్కషన్ వచ్చింది, ఈ ఎండకి డ్రై ఫుడ్ ఇవ్వద్దు, ఈ ఎండకి డ్రై ఫుడ్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పి అలసిపోతున్నాను నా ఫ్రెండ్స్ కి. ఫ్రెష్ ఫుడ్ ఇవ్వండి ఇంట్లో, ఏదో ఒకటి అన్నం, పెరుగు. మీరు ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్, చికెన్, ఇఫ్ యూ ఈట్ ఎగ్స్, ఇంటి ఫ్రెష్ ఫుడ్ ఇవ్వండి, కిబ్బల్స్ ఇవ్వద్దు. మనకి కన్వీనియన్స్ అయిపోయింది, ఒక ప్యాకెట్ ఓపెన్ చేయాలి, టక్ 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 ఫుడ్ పెట్టుకోవాలి, దాంట్లో మంచిగా వాళ్ళు కెమికల్స్ పెట్టిన వాళ్ళే, ఆ స్మెల్ కి, ఆ టేస్ట్ కి ఆ కుక్కలు పిల్లలు తినేస్తున్నారు, మొత్తం కిడ్నీస్ పోతున్నాయి. I will not be shocked if very soon kidneys mafia will also Okay. start. చైనాలో ఎక్కడ చూసాను నేను, చైనాలో కెనడాలో మొన్న చూసాను, ఇట్లానే కుక్కలు ఫార్మింగ్ చేస్తున్నారు ఫర్ ఆర్గన్స్. ప్రాపర్ ఒక డ్రోన్ షాట్ తీసుకున్నారు, నేను మర్చిపోయాను. సో వీటి కోసం as long as there is greedy people, ఇలా రీసెర్చ్ as long కోసమో there is లేదంటే moralless people, భయం భక్తి లేని వాళ్ళు ఉంటే 100%. ఓకే, రైట్. కంక్లూడ్ చేద్దాం రేణుదేశాయ్ గారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? సో మీరు అన్నట్టుగా ఎవరైతే ఈ బ్లడ్ని కొనుక్కుంటున్నారో, ఎవరైతే పెట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళది కూడా ఈ క్రైమ్లో వాళ్ళది కూడా ఒక భాగస్వామి ఉంది అని అంటున్నారు. సో అల్టిమేట్గా దీన్ని మానిటరింగ్ చేయడానికి, 100%, కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటారు? మన కంట్రీలో లా అంటే ఎలా ఉంది చెప్పండి? కంట్రీలో లాస్ కి ఏదైనా ఉందా అంటే? మనుషులకి ఈ రోజు మర్డర్ అయిపోయి మనుషులకి ఏదైనా పోతే వాళ్ళకి ఎక్కడ న్యాయం ఇంకా దొరుకుతుంది? ఆ జంతువులకి ఇప్పుడు కుక్కకి ఎక్కడ న్యాయం? ఈరోజు మీరు సాధ్యపడే పరిస్థితి కాదు, మనుషులకే దిక్కులేని పరిస్థితి. ఎన్నిసార్లు ఫర్ దీస్ క్రూయల్టీ కేసెస్ ద ఎన్జిఓ వాలంటీర్స్ గో టు ద పోలీస్ స్టేషన్, ద ఇన్స్పెక్టర్ ఇస్ బిజీ, ఐ కెన్ హియర్, సో దే గివ్ మీ ద ఫోన్, నేను ఇన్స్పెక్టర్ తో మాట్లాడతాను, సార్ వెనకాల పెద్ద పెద్ద కేకలు ఉంటాయి మనుషులది, నేను ఇన్స్పెక్టర్ కి రిక్వెస్ట్ చేస్తాను, నేను దాదాగిరి చేయను, నేనెవరు మీకు కాదు సార్, నాకు తెలుసు మనుషులకి ఇక్కడ దిక్కులేదు, మీకు దండం పెడతాను, ప్లీజ్ ఆ కేసు రిజిస్టర్ చేయండి. వాళ్ళ ఇన్స్పెక్టర్ నా మీద జాలి పడి రిజిస్టర్ చేస్తారు. నిజం చెప్పండి, మనుషులకి దిక్కు ఎక్కడుంది ఈ కంట్రీలో? ఎక్కడైనా ఈ ప్రపంచంలో డబ్బు ఉంటేనే దిక్కు, డబ్బు లేదంటే మీకు ఏం దిక్కు లేదు. ఇఫ్ యు ఆర్ నైస్ ఫ్యాన్సీ బ్రీడ్, సమ్ ఎక్స్పెన్సివ్ బ్రీడ్, యువర్ లైఫ్ హ్యాస్ వాల్యూ. పాపం నువ్వు వీధి కుక్క అంటే నీ లైఫ్ కి వాల్యూ లేదు. నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకో కొంత ఫ్యూ పీపుల్, జెన్యున్ పీపుల్ అదే, హూ ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్. జస్ట్ బికాస్ వాళ్ళు వీధి కుక్కలు అంటే వాళ్ళని చంపకూడదు, వాళ్ళ గురించి నేను పోరాడుతున్నాను. కానీ ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ అ వెరీ it's like a uphill fight, it's a uphill swim. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా ఇప్పుడు దిగులుతున్న అవుతున్నాను అంటే, ఫ్రస్ట్రేషన్ తో ఏం చేయాలి అంటే, మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నాకు, అవుట్ ఆఫ్ మై హెల్ప్లెస్నెస్ ఐఎమ్ లాఫింగ్ ఆర్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ Nobody ఫన్నీ. can't do అట్లా anything. అయిపోయింది నాకు అంతే అంటారా? నిజంగా. కానీ ప్లీజ్ కీప్ లిటిల్, వీ కెన్ డూ లిటిల్, కొంచెం చేయొచ్చు. ఎక్కువ మార్పులు మనము కష్టం, కొంచెం చేయొచ్చు, 100% చేయొచ్చు, విచ్ వీఆర్ డూయింగ్. వాట్ ఎవర్ లిటిల్ వీఆర్ డూయింగ్. దానికన్నా సడన్లీ ఒక విప్లవం వస్తుందంటే కుదరదు. సో అందరిలో మార్పు రావాలి, ఎవరికి వాళ్ళు స్వయంగా వాళ్ళకే వాళ్ళ చేంజ్ వచ్చినప్పుడే, సెల్ఫ్ చేంజ్ వచ్చినప్పుడే సో ఫైనల్గా ఒక రిజల్ట్ అనేది క్రియేట్ అవుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ కాన్షియన్స్. ప్రతి మనిషి వాళ్ళది చూసుకుంటే ఆటోమేటిక్లీ వాళ్ళు తప్పు చేయరు, ఆటోమేటిక్లీ వాళ్ళు క్రైమ్ చేయరు. సో ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ బికమ్స్ దిస్ థింగ్, బట్ చాలా కష్టం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ రేణుదేశాయ్ గారు. లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. ఎస్, మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, ఎన్జిఓస్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే, ముఖ్యంగా మీరు అన్నట్టుగా రేణుదేశాయ్ గారు చెప్తున్నట్టుగా పెట్స్ ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ పెట్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ కూడా ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి. ఒకవేళ వాటికి ఏదైనా డిసీజెస్ వచ్చినా కూడా బ్లడ్ లాంటిది ఇవ్వాలన్నా కూడా సో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ బ్లడ్, ఇదంతా కూడా డీటెయిల్స్ కనుక్కోవాలి. స్వచ్ఛందంగా అడిగి తెలుసుకున్న తర్వాతే, ఒక మార్పు వచ్చిన తర్వాతే ఇలాంటి క్రైమ్స్ అనేవి జరగవు. సో ఈ క్రైమ్ చేసే వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో తద్వారా ఈ బ్లడ్ని తీసుకుంటున్నటువంటి పెట్స్ ఓనర్ కూడా ఇంచుమించుగా అదే క్రైమ్ చేసినట్లుగా రేణుదేశాయ్ గారు చెప్తున్నారు. సో ఇలాంటి నిర్వాకాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే స్పందించాలి. సో అందరిలో కూడా ఒక స్వీయ మార్పు రావాలి అని ఆమె కోరుతున్నారు. మీరేమనుకుంటున్నారు? రేణుదేశాయ్ గారు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మీరు ఏకీభవిస్తున్నారా? మీరు ఒక యానిమల్ లవర్ అయి ఉంటే, సో మీరు ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు కూడా రేణుదేశాయ్ గారు లాగా ముందుకు వస్తారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.